ప్రభుత్వ చట్టాలని గౌరవిస్తూ దేశ సమైక్యత సమగ్రత కోసం ఆవుల్ని వధించకూడదన్నారు ముస్లిం మైనారిటీల మత పెద్ద ముఫ్తీ మహమ్మద్ గియాస్ మొహియుద్దీన్. ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించకూడదన్నారు. కరీంనగర్ రేకుర్తి షేక్ ఖాన్ నగర మసీద్లో మల్చీస్ తహ్వుద్ ఖాత్నే నబువత్ రిలీజియస్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత ముస్లింలు ఇమాం మస్జిద్ అధ్యక్షులు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. బక్రీద్ మాసంలో కుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవుల్ని వధించకూడదన్నారు. ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి సున్నిత విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇస్లాం ధర్మం ప్రకారం మనం చేసే పనులు కార్యక్రమాలతో సమాజంలో నివసించి ఇతర ధర్మ ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఆ విధంగా జీవించాలని మహానీయ మహమ్మద్ ప్రవక్త సెలవునిచ్చారు. बस अल्लाह का हुक्म है ना, ले गए बेटे को, बोले अल्लाह ताला अगर को ऐसा बताया क्या करना, बैठा होना है अब्बा, अल्लाह का जैसा हुक्म आप कीजिए, मैं इंशाल्लाह सबर करने वालों में हूँगा। फिर उसके बाद बाप बेटा दोनों तैयार हो गए। इब्राहिम अलैहिस्सलाम जो अल्लाह के बहुत बड़े पैगंबर, उन्होंने अपने बेटे को छुरी चलाया। अल्लाह का हुक्म हुआ छुरी को नहीं काटना, छुरी नहीं काटेगी, क्योंकि छुरी में काटने की ताकत, पानी में डुबाने की ताकत, आग में जलाने की ताकत